కొన్ని అద్భుతమైన సినిమాలు మీరు చూస్తూ ఉండవచ్చు. ప్రాముఖ్యంగా అందులోని కొన్ని పాత్రలు చనిపోతూ ముగింపుకొచ్చే విధానం నాకెంతో విచారాన్ని కలిగిస్తుంది. వారందరూ గొప్ప పాత్ర పోషిస్తారు. అందులోని టోనీ స్టార్క్ పాత్రకు నేనేం సహాయం చేయలేను, కానీ మానవాళి అంతటి కొరకు అతడు తన ప్రాణాల్ని అర్పించవలసినటువంటి పాత్ర అది. తాను కలగన్న ప్రకారం తన కుటుంబంతో సంతోషంగా జీవించవచ్చు. అతనికి భార్య, ఒక అమ్మాయి, మంచి ఇల్లు, డబ్బు ఉన్నాయి. అటువంటి జీవితాన్ని థానోస్ అనే ఒక రాక్షస స్వరూపుణ్ణి జయించడానికి పణంగా పెట్టాడు. టోనీ క్రమంలో ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు. అతడు తన కుటుంబాన్ని, తన యుద్ధ పోరాటం అంతటిలో తనకెంతో తోడుగా ఉండే తన అవెంజర్స్ కుటుంబం అంతటినీ ఎంతగానో ప్రేమించాడు. 6 రాళ్లతో కూడిన అనంతమైన చేతి తొడుగును తీసుకున్నప్పుడు అతని చేతివేళ్లను నరికి తిరిగి మానవాళిని చావు నుండి కాపాడి ఆ సమయంలో అతడు మరణిస్తాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి, మరణించి, 3వ దినమున లేచి, మరణాన్ని జయించి నిత్యమైన మరణం నుండి మనలను రక్షించాడు. ఆయన ప్రస్తుతం పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు. ఈ లోకానికి తీర్పు తీర్చుటకు రానయ్యున్న ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టి ఉన్నాం. స్నేహితుడా, ఇటీవల యేసును స్వీకరించున్నావా? ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నీవు చేయవలసిందంతా ఆయనను ఈ దినం నమ్మి స్వీకరించడమే.